ఎప్పుడూ బాధపడుతూ ఎప్పుడు ఈ జీవితం ఇంతేనా అనుకోను కూర్చుంటే అసలు ఏమీ లేదు. ఈ జీవితం ఇంతే అని అనుకోకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే అనుభవించడానికి భగవంతుడు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. ఆనందంగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి. ఎంత బాధలు అయినా సరే, ఎన్ని కష్టాలున్నా సరే, ఏదున్నా సరే. అందులో మెయిన్గా వచ్చేసి మనకి ఎక్కువ ఆశలు, కోరికలు అసలు ఎక్కువగా ఉండకూడదండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నా ఆశలు, కోరికలు అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి. చాలా అంటే పెద్ద పెద్ద కోరికలు ఉన్నా సరే అవి తీరవు. అవి తీర్చుకోవాలనే ఆశ కూడా మనకు ఉండకూడదు. ఆశ ఉన్నంత మాత్రాన ఏమైపోతుందంటే తీరవు అనే నిరాశ వచ్చేస్తుంది. ఆశకి నిరాశకి మధ్యలో మనం నలిగిపోవడము, డిప్రెషన్ అవ్వడం తప్ప దాంట్లో ఒరిగేదంటూ ఏమీ ఉండదు. అంతే కదా. ఇంకా అలాంటి వాటిని అవాయిడ్ చేసుకోవడము, ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయడం, అందులో పిల్లలతో హ్యాపీ అండి. మన పిల్లలే మనకన్నీ సర్వస్వము. వాళ్ళతో స్పెండ్ చేస్తే సగ్గం ఆనందం ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. ఇంకా ఉన్న ఇల్లుని చక్కగా నీట్గా ఎలా ఉందో, ఎంత చిన్న ఇల్లు అయినా ఎలా రకంగా ఉన్న ఇల్లు అయినా సరే నాకు తోచిన విధంగా అందంగా మలుచుకోవడం,